మంచి గంధాలు చల్లుచుండగా, మహిళ అందాలు నిండుచుండగా, వైభవంగా వన్నెల సాయి వచ్చుచుండగా, భవ్య భవిత కోరి భక్తజనులు వేడుచుండగా, ఇది కన్నుల పండుగ ఇంపైన వేడుక, ఇది కన్నుల పండుగ ఇంపైన వేడుక, ఊరేగుచున్నాడు సాయిరాముడు, ఊరంతా తానైన సార్వభౌముడు. ఇది ఆయన రాస్తారు సచ్చరిత్రలో. అనుభూతి చెందితే మాత్రమే ఆ చావడి ఉత్సవం నీకు ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిలిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లేవు, అయినా జరుగుతూ ఉంది. ఆయన ఉన్నట్టే భావించి నువ్వు అనుభూతి చెందినట్లయితే అద్భుతంగా ఉంటుందని చెప్తారు. ఆ తర్వాత ఆ వాక్యాలు చెప్తాను ఒకసారి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యమును చూడలేము, అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును అనేది చెప్పారు. ఆ తర్వాత చిలుము గురించి అద్భుతమైన మాట. ఇది కూడా సాధనకు సంబంధించినటువంటి మాటే. మనం చూసేటప్పుడు ఏమంటాం, మనకు పాట ఉంది కదా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అనే పదం మనకు బాగా గుర్తుంది. అది అంటే బాబావారి చిలుమునైనా అయి ఉంటే బాగుండు త్రిశూలం సినిమాలో. కాబట్టి బాబావారు ఉపయోగించినటువంటి వస్తువులలో ఏదో ఒక వస్తువునై ఉంటే బాగుండేది కదా అని అంటాం అనమాట. కానీ ఆయనతో ఉండుంటే బాగుండేది కదా అని. అంత ఈజీగా రాలేదు వాటికి ఆ స్థానమని ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఒక చిలుము గురించి చెప్పారు. ఆ చిలుము బాబా స్పర్శకు నోచుకునింది, బాబా ముద్దుకు నోచుకునింది అని చూడడానికి ఎంత అదృష్టవంతులు ఆ చిలుము అన్నాం. కానీ వాస్తవానికి ఆ అదృష్టం వెంటనే పట్టలేదు. లియోనార్డో డావిన్సీ అనేటువంటి చిత్రకారుడు, ఆయన పెయింటింగ్ వేయడంలో ప్రపంచంలో మేటి లియోనార్డో డావిన్సీ. ఆయన జీవితం అంతా పెయింటింగ్లకే అంకితం అయిపోయింది. ఆయన వేసినటువంటి పెయింటింగ్లు ఇప్పటికీ ఆశ్చర్యంగా చూసి ఈ పెయింటింగ్లో ఒక మనిషి వేయగలడా అని ఆశ్చర్యపోయి చూస్తారు ఇప్పటికి కూడా. అలా ఉండేటివి. ఆయన ఒకసారి దారిలో పోతూ ఉంటే ఒక వ్యక్తి పోయి ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ తీసుకొని, అయ్యా ఒక చిత్రం అలా గీసేయకూడదు నా కోసం జ్ఞాపకంగా అంటాడు. ఓకే గీసిస్తానని ఆ వైట్ పేపర్ మీద అలా గీస్తే అద్భుతమైన చిత్రం వస్తుంది. అది వచ్చిన తర్వాత $30,000 ఇవ్వమంటాడంట ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతాడు, ఆయన $30,000 అయింది. అదేంటి $30,000 మీరు ఒక్క సెకండ్లో గీసేశారు? ఒక్క సెకండ్లో అలా గీసేస్తే $30,000 అంటే అన్నాడట, ఈ ఒక్క సెకండ్లో గీస్తే ఆ చిత్రం రావడానికి నా జీవితాంతం నేను కష్టపడ్డాను, ఆ జీవితాంతం కష్టపడితే కానీ నాకు అక్కడ రాలేదు. ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ వచ్చేస్తే ఫస్ట్ వచ్చిందే కనిపిస్తూ ఉంది, ఆ వెనకబడ్డ శ్రమంతా నీకు కనిపించడంలే. కాబట్టి ఈరోజు బాబా అలంకరించిన పువ్వులు కనిపిస్తున్నాయి. పువ్వులు కనిపిస్తున్నాయా? ఏమంటే కనిపించడం లేదా? ఎంతమందికి ఆ పువ్వులు కనిపిస్తున్నాయి? బాబా పటం చుట్టూ ఉన్నాయి చూడండి, మీకు పువ్వులే కనిపిస్తున్నాయి. ఆ పువ్వుల్ని కట్టి ఉంచినటువంటి దారం ఒకటి ఉంది లోపల, ఆ దారం కూడా కనిపించాలి. కానీ దురదృష్టవశాత్తు పువ్వులే కనిపిస్తాయి మనకు, ఆ వెనక కట్టి ఉంచిన దారం కనిపించదు. ఆ దారం రావడానికి ఇంకొన్ని కారణం ఏంటవి? పట్టు పురుగులో మిషనో ఏదో కొన్ని కారణాలు ఉన్నాయి. అవి జీవితాన్ని త్యాగం చేసి పట్టును విదిలిస్తే అందులోంచి ఒక దారం ఆ విధంగా పూలమాలను కట్టడానికి ఉపయోగిస్తే అవి చేసిన త్యాగం కోసంగా దేవుడి దగ్గరకు వచ్చాయని మనం భావించాలి. కాబట్టి చిలుము గురించి చెప్తారు, మొట్టమొదట అవి అనేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చను. కుమ్మరులు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, ఎండలో నిప్పుల్లో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు స్పర్శకు నోచుకున్నది. అంటే నేనేమంటానంటే బాబా యొక్క అనుగ్రహం అలా చిటికేస్తే వస్తుందని అందరూ అనుకోవాల్సిన పని లేదు. అలా రాదని కూడా కాదు, రావచ్చు కూడా అదృష్టం. కానీ సాధన చేయగా 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 ఖచ్చితంగా నీకు ఆ స్థితి మాత్రం వచ్చి తీరుతుంది. అందువల్లనే అందరూ తరిస్తారా అంటే చెప్పలేం. నేను సాధన చేశానంటే తరిస్తారా 100% చెప్పచ్చు, నువ్వు తరిస్తావు.
ఎందుకంటే గురువు చెప్పినటువంటి మాట విన్నావు, గురువు చెప్పినటువంటి సాధన చేశావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆ స్థాయి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. చివరి అధ్యాయంలో అన్నప్రసాదం గురించి చెప్పారు. అన్నప్రసాదం గురించి చెప్తూ అన్నదానం, అన్నప్రసాదం ఈ 2 పదాలు వాడేస్తుంటాం మనం. కానీ బాబావారు చెప్తారు, అన్నదానం ఎవరికి ముందు చేయాలి? వికలాంగులకి, అంధులకి, పేదవాళ్ళకి, వాళ్ళకి అన్నదానం చేసి ఆ తర్వాత మాత్రమే నువ్వు భుజించాలి అంటాడు. కానీ కొన్ని సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ముందు దాతలకి, ముందు పెద్ద డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకి భక్తి భోజనాలు పెట్టి పేదలు నిరుపేదలకు మాత్రం బయట పెట్టేసి వీళ్ళందరూ భోంచేసిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తే ఆ నిరుపేదలు వచ్చి తింటే అది నీకు పుణ్యము కాదు, మహా పాపం చుట్టుకుంటుంది. అది బాబా తత్వం కాదు. ఈ అధ్యాయంలో బాబా చెప్పింది ఏంటంటే అన్నదానం ఎవరికి చేయాలి? ముందు వాళ్ళకి చేయాలని చెప్పారు. కాబట్టి అన్నదానం చేసేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి. చివరిగా నా టైం అయింది కాబట్టి చివరిగా గిన్నెడు మజ్జిగ అనే దాంతో ముగిస్తా. గిన్నెడు మజ్జిగ. చివరిలో హేమాడ్ పంత్ గారికి మజ్జిగ ఇస్తాడు బాబావారు. ఆయన ఏమనుకుంటాడు, ఇప్పటికే బాగా తిన్నాను, కడుపులో ఖాళీ లేదు, కాబట్టి ఈ మజ్జిగ తీసుకోవాలా వద్దా అని సంశయించాడు. అప్పుడు బాబావారు ఏమన్నారు తెలుసా? దానిని అంతయు తాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం రాదు అన్నాడు. నేనేమనుకుంటానంటే ప్రతి క్షణము ఇట్నే ఆలోచించాలి మనం. బాబావారి పిలుపు అంటే గనక నువ్వు వచ్చేయాలంతే. ఏమండి ఒక పాట పాడతారా అన్నాను అనుకోండి, ఇప్పుడు కాదండి అనకూడదు. ఎందుకంటే గిన్నెటి మధ్య గుర్తు రావాలి. గిన్నెటి మధ్య గుర్తొచ్చి అయిపోయింది. చదవాలా నాకు కదా? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబా ఇచ్చే అవకాశం అది సువర్ణ అవకాశం. బాబా పిలుపు అద్భుతమైన పిలుపు. అందువలనే బాబా నుంచి వచ్చే ఏ పిలుపైనా సరే నిరాకరించకూడదు. ఎందుకంటే ఆ పిలుపు ఎప్పుడు చివరిదవుతుందో మనకు తెలిసే అవకాశం లేదు. ఇది దీనికి ఎగ్జాంపుల్ చెప్తుంటా నేను. ఒక ఆయన్ని నేను షిరిడీకి పిలిస్తే ఆయన ఇంకోసారి పోదాంలేండి సార్ అన్నాడు. ఇంకో సంవత్సరం పోదామన్నాడు. నాకు అనిపించింది ఇంకో సంవత్సరం రాగలవో రాలేవో అని అనుకున్నా. నిజంగానే రాలేకపోయాడు ఆయన. అదే చివరి సంవత్సరం ఆయన చనిపోయినాడు. అంటే ఇంక రాలేడు, అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే బాబా వారి నుంచి ఒక పిలుపు వచ్చిందంటే ఇంకా అది నీకు అద్భుతం. నేను అందుకని ఒక నియమం పెట్టుకున్నాం. ఆ నియమం ఏంటంటే బాబా వారి నుంచి లేదా బాబా భక్తుల నుంచి అంటే బాబా వారి నుంచే కదా, ఈరోజు సత్సంగం ఉంది అంటే ఇంకా నో అనేది లేదు. అది ఎంత పెద్ద విషయమైనా సరే వెళ్ళిపోవడమే. ఎందుకంటే అది గిన్నెడు మజ్జిగ. అవకాశం మరలా వస్తుందో రాదో, కాబట్టి చివరి అవకాశంగా తీసుకోవాలి. ఆ విధంగా మనం భావించినట్లయితే ఎప్పుడూ బాబా వారితో కనెక్ట్ అయ్యి ఉంటాం. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అనుకోండి, మీరు సన్మానం చేయాలని నా దగ్గరకు వచ్చారు, మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ గారు నా సన్మానం చేస్తుంటే నాకు ఇష్టం లేదండి ఇవన్నీ అన్నాను. దీన్ని విశ్లేషించండి, చూద్దాం. దీన్ని విశ్లేషించి చెప్పండి. వద్దు అన్న నేను, చాలువా గప్పాలన్న ఆయన వద్దు అనడం రైటా రాంగా? గిన్నెడు మజ్జిగ సన్మానం తీసుకోవాలా వద్దా? ఎందుకు తీసుకోవాలి? మాస్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి కదా, మాస్టర్ గారి చేతుల మీదుగా. కానీ చేయడానికి మాస్టర్ గారు ఎవరు? చేయించేది లేదు. ఇంకా 2 ఆప్షన్లు ఉండదు. ఇంకా ఒకే ఆప్షన్. చేయడానికి ఆయన ఎవరు, చేయించుకోవడానికి నేనెవరు? కాబట్టి బాబావారికి సన్మానించుకోవడం, అదే కదా ఆత్మతత్వం అంటే. నీలో ఉన్నది అదే, నాలో ఉన్నది అదే అయినప్పుడు నువ్వు నాకు చేస్తున్నప్పుడు మళ్ళీ వేరే ఎందుకు అవుద్ది? నేను అందుకని ఎప్పుడైనా సరే సన్మానం తలకాయ వంచడమే. 3 శాలువాలు కప్పుతావు, కప్పుకో, పెద్ద గజమాల వేసుకో, నిశ్చయం. ఒక సందర్భంలో ఇదే జరిగింది. ఒక ఆయన నాకు ఇష్టం లేదండి అని చెప్పి మైక్లో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ నేను తెచ్చాను. ఇప్పుడు ఆయనేమో ఇష్టం లేదంటే చప్పట్లు కుట్టారు అందరూ.
ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేను తలకాయ వంచి వేసుకున్న తర్వాత ఈ స్తోత్రాన్ని చెప్తే ఆయన వచ్చి సారీ చెప్పి ఆయన కూడా